పాడైపోయిన మానవ జీవితాన్ని ఆయన బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చీకటి బ్రతుకును వెలుగుమయం చేయడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. నీ కన్నీటిని తుడవటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువు కులాన్ని ఆయన స్థాపించడానికి వచ్చాడండి, ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడండి అని చాలామంది అనుకుంటారు. యేసు ప్రభువు వారు కులాన్ని స్థాపించడానికి, మతాన్ని స్థాపించడానికి రాలేదండి. మత్యుద్భవ మతః అన్నారు. మతాలు అనేవి మతిలోంచి వచ్చినాయి. దేవుడు అనేటువంటి వాడు మతాలు కులాలు ఆయన ప్రారంభించలేదు. మనుషులే వివిధమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారే ఈ భేదాభిప్రాయాలు సృష్టించుకున్నారు. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానులే. హల్లెలూయా. దేవుని దృష్టిలో అందరూ సమానులే. తన రూపంలో తన స్వరూపంలో మనల్ని కలుగు చేసుకున్నాడు. ఆలోచన చేయండి. మనందరూ కూడా దేవుని స్వరూపాలమే. మనందరూ కూడా దేవుని చేత తయారు చేయబడినటువంటి వ్యక్తులమే. అంతేగాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటిది బైబిల్ గ్రంథంలో లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు అనేటువంటి మాట మనం చూస్తుంటాం. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుని లేఖను సెలవిస్తున్నాయి. ఈ రోజున ఒక మాట నేను చెప్పినండి, దేవునికి తారతమ్యములు లేవు. ఒకవేళ దేవుడే గనక వారు ఎక్కువ వీరు తక్కువ, వారు ఎక్కువ వీరు తక్కువ అని మాట్లాడితే గనక ఆయనలో దైవ లక్షణాలు లేవని మీరు గమనించాలి. ఏ దేవుడైనా సరే, ఈ రోజున దేవుడిగా పిలువబడుతున్న ఏ వ్యక్తికైనా సరే తారతమ్యములు పక్షపాతం ఉండటానికి వీల్లేదు. పేతురు ఒక మంచి మాట అంటాడు, యేసయ్యా నీకు పక్షపాతం లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుందని పేతురు సాక్ష్యం ఇస్తాడు. దేవుడు అనేటువంటి వాడు పక్షపాతము కలిగినటువంటి వాడు కాదు. ఆయన అందరినీ సమానంగా చూసేటువంటి వాడు. అందును బట్టే ఆయన ఈ లోకానికి వచ్చి అందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. అందరి కొరకు తన రక్షణని సిద్ధపరిచారు. ఒక కులానికో ఒక మతానికో ఒక దేశస్తులకో కాదు. యేసు ప్రభు వారు అందరికీ ప్రభువు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.